హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మై హోమ్ బుజాలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ప్రెజెంట్ మై హోమ్ బుజాలోనే మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్తో మాట్లాడదాము. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సాగర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎసరిక కొద్దిసేపటి క్రితమే మాయం భుజాల నుంచి ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. మనం చూడొచ్చు, ఇది గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం. గేట్ నెంబర్ 1 నుంచి కొద్దిసేపటి క్రితమే పోసాని కృష్ణమురళిని మైహోం భుజాలో ఉన్నటువంటి తన నివాసం నుంచి అదుపులోకి తీసుకొని ఏపీ పోలీసులు అన్నమయ్య జిల్లా ఉబులావారిపల్లె పోలీసులు నోటీసులు జారీ చేసి అనంతరం వాటిని అదుపులోకి తీసుకొని తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అయితే గతంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాను, గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన సమర్థించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అనేక కేసులు కూడా పోసాని కృష్ణమురళి పైన నమోదైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నోటీసులలో కూడా కొన్ని సెక్షన్లను కూడా వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి. అండర్ సెక్షన్ 196తో పాటుగా 353(2), 111 రెడ్ విత్ 3(5) BNS యాక్ట్ ప్రకారం కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏపీకి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏపీకి తరలించిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాయదుర్గంలో ఉన్నటువంటి మైహోం భుజాలో ఒక నాటకీయ పరిణామాల మధ్య ఇటు డ్రెస్ కూడా పూర్తిగా వేసుకోకుండా ఆయనే పోలీసులతో వాగ్వివాదానికి దిగిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి నోటీసులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇటు పోసాని కృష్ణమురళి పైన ఏ సెక్షన్ల పైన కేసులు నమోదయ్యాయన్న అంశాలను కూడా వారు తెలిపి వారి సతీమణికి కూడా నోటీసులను ఇచ్చి మరి ఆయన కొద్దిసేపటి క్రితమే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజకీయాల్లో సినీ వర్గాల్లో కూడా ఒక కీలక అంశంగా చెప్పుకోవచ్చు, ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాయదుర్గంలో ఉన్నటువంటి మహేం భుజాకి సాయంత్రం నుంచే ఇటు సాయంత్రం ఏపీ పోలీసులు చేరుకున్న అనంతరం కూడా రాత్రికి మహేం భుజాలో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకొని పూర్తిగా క్లియర్ కట్గా ఏ సెక్షన్ల పైన కేసులు నమోదయ్యాయి, ఏ విషయాలలో ఆయన పూర్తిగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భంలో కూడా పోసాని కృష్ణమురళి ఏపీ పోలీసులు కొంత వాగ్వివాదానికి దిగిన పరిస్థితి. అయితే ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు నమోదు చేశారు, నేను ఎలాంటి వ్యాఖ్యలు ఈ మధ్య చేయలేదు, వాటిని కూడా ఆయన గతంలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పి పేర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆయన గతంలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్ పైన కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లు కూడా కీలక కేసులు పోసాని కృష్ణమురళి మీద నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలోనే కూడా కొన్ని అరెస్టు చేస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటు పోసాని కృష్ణమురళి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా పూర్తి అంశాలనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసుకుంటే కూడా చేసుకోమని చెప్పి ఆయన సవాల్ విరిచిన పరిస్థితి. కానీ ఎట్టకేలకు మైహోం భుజాలో ఉన్నటువంటి నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకొని ఏపీకి కూడా తరలిస్తున్నారు. రేపు రిమాండ్ కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ కేసులో కీలక అప్డేట్ కూడా, ఎందుకంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో ఏపీకి చేరుకున్న అనంతరం ఆయన రిమాండ్ తరలించిన అనంతరం కూడా పలు కీలక విషయాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ కాదు, మరికొన్ని పోలీస్ స్టేషన్లు కూడా పోసాని కృష్ణమురళి మీద కేసులు నమోదైన నేపథ్యంలో మరికొన్ని అంశాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రేఖ సాగర్, అయితే అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన నోటీసుల పైన కూడా వైసీపీ నేతలు కొంత అబ్జెక్షన్స్ అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగిందో ఆ నోటీసులలో ఏమున్నాయి? రేఖ, ఖచ్చితంగా మనం ఒకసారి నోటీసులను పరిశీలిస్తే ఖచ్చితంగా అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ సెక్షన్లు కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన అఫెన్స్కి పాల్పడ్డట్లుగా కూడా, ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే వైసీపీ మద్దతుదారుడుగా పోసాని కృష్ణమురళి ఉన్న నేపథ్యంలో ఆయన గతంలో కూడా ఇటు చంద్రబాబుని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ని కావచ్చు, టీడీపీ శ్రేణుల పైన కొన్ని కీలక ఆరోపణలు చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. వాటిని షేర్ చేస్తూ ఆయనే కేసులు నమోదైన అనంతరం కూడా, ప్రభుత్వం మారిన అనంతరం కూడా తను పోసాని కృష్ణమురళి, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా వేదిక కొన్ని పోస్టులను షేర్ చేస్తూ ఇటు కించపరిచే విధంగా చేసిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనే అదుపులోకి తీసుకోవడం, అనంతరం నోటీసులు వేయడం, హాజరవ్వడం ఇవన్నీ జరిగింది. కానీ పోసాని కృష్ణమురళి విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ తరహా కేసులు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ కేసులు ఉన్న నేపథ్యంలో పోలీసులు వచ్చి ఆయనను
పోలీసులను వెంటనే అదుపులోకి తీసుకొని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అరెస్టు అనంతరం కూడా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి. ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే, మా డ్యూటీకి అప్డేట్ చేస్తున్నాం. ఒకటి వినండి సార్, మా కోఆపరేషన్ చేయండి మీరు. పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలి. పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి. చేపడతారండి పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి, పోలీస్ కి చేపడతారండి. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మేము అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మేము ప్లీజ్ చెప్పేది రండి. పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించిన టోటల్ వివరాలేంటి? పోసానిని ఎప్పుడు ఏపీకి తరలించే అవకాశాలు ఉన్నాయి? చూస్తుంటే కొద్దిసేపు క్రితమే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా అతనిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 22 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదని, వందలాది ఫిర్యాదులు అయితే ఆయనపై నమోదని, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా ఆయనపై కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక బాపట్ల, అనంతపురం, పల్నాడు, నరసరావుపేట, యాదాద్రి, తిరుపతి జిల్లాకు సంబంధించిన పుత్తూరు, విజయవాడ, పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించి పాలకొండ, పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు అయితే నమోదైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఓగులవారిపల్లికి సంబంధించిన పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. క్రైమ్ నెంబర్ 65-2025 అండర్ సెక్షన్ కింద ఆయనపై నాన్ బెయిలబుల్ కింద కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే కొద్దిసేపు క్రితమే ఆయన సతీమణికి అంటే ఈ రోజు రాత్రి 8:45 సమయంలో ఏపీ పోలీసులు అంటే అనంతపురం జిల్లాకి సంబంధించిన ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళి నివాసానికి మైహోం బుజాకి సంబంధించి ఆయన ఉన్న వాటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన అరెస్ట్ చేస్తున్నట్లు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటని చెప్పి కూడా ఆయన పోలీసులపై కూడా తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి గొడవకు కూడా దిగిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పోలీసు అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చారు. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నాం, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను అయితే మాత్రం వాళ్ళ నోటీసులో కాపీని ఆయన సతీమణికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నోటీస్ కాపీ ఇచ్చిన తర్వాత పోసాని ఆరోగ్యం సరిగా లేదు, తర్వాత విచారణకు వస్తారని చెప్పి కూడా ఆయన సతీమణి పోలీసులకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు మాత్రం అతని సతీమణి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కొద్దిసేపు క్రితమే మైహోం బుజా నుంచి రాజంపేట పోలీసులు రాజంపేటకి తరలిస్తున్నారు. అయితే పోసాని కృష్ణమురళి వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు రేపటి డేట్ తో నోటీస్ ఇవ్వడం ప్రస్తుతం కొంత వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి ఈ రోజు అంటే 26వ తేదీన పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తే 27వ తేదీన సంతకం చేసి పోలీసులు నోటీస్ కాపీని అందజేయడం జరిగింది. ఎందుకు ఆ రకంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వడానికి గల కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారిపోయింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబేపల్లి PS డేట్ 27/2/2025కి సంబంధించి దాంట్లో నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఏ సెక్షన్ల కింద ఆయన నమోదు చేశారు, ఆ సెక్షన్ కూడా దాంట్లో నమోదు చేశారు. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉంది. రాజకీయ దురుద్దేశంలో భాగంగానే రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆ పార్టీ అఫీషియల్ గా ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. పోసాని కృష్ణమురళిని కావాలని విమర్శలు చేశారని చెప్పి మనిషికి స్వాతంత్రం ఉన్నా కానీ కావాలనే రాజకీయ దురుద్దేశంతో అక్రమ అరెస్ట్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ తప్పుడు కేసులు నమోదు చేశారు. పోసాని ఆరోగ్యం బాగోలేదని అతని సతీమణి చెప్తున్నా పోలీసులు దురుసుగా ప్రవర్తించి ఆయన నివాసం నుంచి అనంతపురం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఇంకెంతకాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారని చెప్పి కూడా ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్సీపీ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. రేఖ, శివ, అయితే ఈ నోటీసులలో ఈ డేట్ డిఫరెన్స్ ఎందుకు శివ? అంటే రేపటి డేట్ ఈ రోజు వేసి అరెస్ట్ చేయడము అంటే ఇట్లా ముందస్తు అరెస్టులు ఎటువంటి సందర్భాల్లో జరుగుతాయి?
ప్రధానంగా చూసుకుంటే ముందస్తు అరెస్టులకు సంబంధించి ఎప్పుడు కూడా ఉండదు. కానీ అంటే ఇక్కడ రెండు రకాల అంశాలు, టెక్నికల్ ఇష్యూకి సంబంధించి ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్హెచ్ఓ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉన్నారో ఎస్హెచ్ఓ డేటుని పొరపాటున వేసాడని చెప్పి కూడా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. సాధారణంగా ఈ రోజు 26, రేపు 27, కానీ ఆ డేటు అంటే నోటీస్ తయారు చేసి సంతకం చేసి ఇచ్చే సమయంలో పొరపాటున 26 బదులు అంటే గుర్తు లేక 27గా వేశారేమో అని చెప్పి కొంతమంది అయితే భావిస్తా ఉన్నారు. అలాగే దాంతో పాటు అంటే నోటీస్ కు సంబంధించి కూడా పలు అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ పోలీసులు ఇచ్చిన నోటీస్ కు సంబంధించి కూడా ఆయన ప్రతిమణికి నోటీస్ ఇచ్చారు పరిస్థితి కనిపించింది. కానీ దాంట్లో ఏదైతే ఉందో అంటే ఒక పేరుతో నోటీస్ ఉంది, కింద మరొక పేరుతో పోలీసులు ఇవ్వటం జరిగింది. పోసాని అరెస్టు నోటీసులో రేపటి తేదీలు నోటీస్ ఇచ్చారు. మరొక వైపు కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా తంబేపల్లి పిఎస్ గా పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్ నెంబర్ ఇచ్చారు, అది మాత్రం ఓబులపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఓబులపల్లి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వడం జరిగింది, అలాగే కంబేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు, అంటే రెండు పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా 80 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయా, లేకపోతే ఈ రెండు పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఒకే సబ్ డివిజన్ పరిధిలో ఉంటే విచారణకు సంబంధించి అంటే సంబేపల్లి సాధారణంగా పోలీసులు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన వల్లభనేని వంశీ వ్యవహారాన్ని కూడా మనం తీసుకుంటే పటమట పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ కొంత కార్యకర్తల నుంచి కానీ లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆయన విచారించారు, అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. సో అదే కారణం చేత ఓబులపల్లి పిఎస్ అని చెప్పి తంబేపల్లి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓబులపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన విచారణ పూర్తి చేసి హాస్పిటల్కి తరలిస్తారు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే కొద్ది క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు పోసాని కృష్ణమురళికి సంబంధించి నమోదు చేసిన కేసుల్లో 111 అంటే బిఎన్ఎస్ యాక్ట్ 111 కి సంబంధించి కూడా సెక్షన్ పెట్టారు. అంటే ఈ 111 సెక్షన్ పెట్టినప్పుడు కూడా టెక్నికల్ గా అంటే ఒక చోట కేసు నమోదు చేసి ఇంకో చోట విచారణ చేయొచ్చు. అలాగే ఆ సబ్ డివిజన్ పరిధిలో కానీ అంటే ఆ డిఎస్పీ పరిధిలో కానీ ఆ ఎస్పీ పరిధిలో కానీ ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కేసు నమోదు చేస్తూ ఎక్కడైనా విచారణ చేపట్టచ్చు, విచారణ అధికారి మార్పువచ్చు, ఇట్లా రకరకాల అవకాశాలు ఉంటాయి. అలాగే దానికి సంబంధించి కూడా అది నాన్ బెయిలబుల్ కేసు, అంటే నా బెయిల్ వచ్చే అవకాశం లేని కేసు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఎట్లా అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం జరుగుంటుందని చెప్పి పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే డేటుకు సంబంధించి మాత్రం సాంకేతిక సమస్యకు సంబంధించి కూడా జరిగిందనేది పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ పోలీసులు వివరణ ఇస్తే గానీ క్లారిటీ వచ్చే అవకాశాలు రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ.